1000 దళాలున్న పద్మాలను మహాపద్మాలు అంటారు. అమృత సముద్రం మధ్యలో ఉన్న మణిద్వీపంలో ఒక అద్భుతమైన అడవి ఉంది. అందులో అన్ని మహాపద్మాలే. ఆ అడవిలో సుఖంగా విశ్రాంతి తీసుకుంటూ లోక సంరక్షణ చేస్తుంది శ్రీమాత. ఈ తామర పూలు చక్కని సువాసనతో ఉంటాయి. ఇవి 10 తాటి చెట్లంత పొడవుగా ఉంటాయి. వీటిలో మధ్యలు దుద్దులు అనగా కర్ణికలు కూడా చాలా పెద్దవి, సువర్ణ వర్ణంలో ఉంటాయి. వీటి నుండి నిరంతరం తేనె ప్రవహిస్తూ ఉంటుంది. ఈ తామర పూలతో ఒక్కొక్క దానిలో నుండి ఒక్కొక్క శక్తిని అమ్మవారు సృష్టించింది. తెల్ల తామర పువ్వు నుండి శ్రీ మహాసరస్వతిని, ఎర్ర తామర పువ్వు నుండి శ్రీ మహాలక్ష్మిని, నీలవర్ణపు తామర పువ్వు నుండి శ్రీ మహాకాళిని సృష్టించింది. సృష్టి స్థితి లయలకు వీరి ద్వారా సహకారం త్రిమూర్తులకు అందిస్తూ ఉంటుంది. ఈ మహాపద్మాలు మన శరీరంలో కూడా ఉన్నాయి. అవే మూలాధార పద్మం, స్వాదిష్టాన పద్మం, మణిపూరక పద్మం, అనాహత పద్మం, విశుద్ధి పద్మం, అగ్నా పద్మం అని పిలువబడే షట్చక్రాలు. ఈ పద్మాలన్నిటికీ పైన బ్రహ్మరంధ్రం దగ్గర 1000 రేకులున్న ఒక మహాపద్మం ఉంది. దీనినే సహస్రార కమలం అని యోగ శాస్త్రజ్ఞులు వివరించారు. ఈ సహస్రదళ పద్మం అమ్మవారికి ముఖ్య నివాస స్థానం. ఇక్కడున్న అమ్మవారిని దర్శించడానికి మన వెన్నుపూసలో సుప్రతిష్టమైన ఉన్న కుండలిని శక్తిని ప్రచోదనం చేసి అనగా పైకి లేపి సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చేర్చాలి. అప్పుడు ఆ శక్తి సహస్రదళ పద్మంలో కొలువై ఉన్న అమ్మవారిని చేరుతుంది. అప్పుడు ఆ తల్లిని దర్శించి కొలిచిన వారికి శాశ్వత కైవల్యం లభిస్తుంది. మన శరీరంలో అనేక నాడులు చక్రాలు ఉన్నాయి. ఇవన్నీ మహాపద్మాలే. వీటితో నిండిన మన దేహం మహాపద్మాటవి. ఆ అడవిలో అమ్మవారున్నది కనుక మనం శ్రీ మాతృ నిలయులం. ఇక మహాపద్మం అనే పేరుతో ఒక నిధి ఉంది. అమ్మవారు నవరంధ్రాలను నవనిధులుగా చేసి అందులోని మహాపద్మాటవిలో ఉంటుంది. ఈ మంత్ర ప్రయోగం మంత్ర ఫలితం తెలుసుకుందాం. ఇంత విశిష్టత ఉన్న ఈ మంత్రాన్ని ప్రతి బుధ శుక్రవారాల్లో దర్భాసనంపై కూర్చొని 1008 సార్లు జపిస్తే అంతులేని ఆదాయం లభిస్తుంది. విద్యాభివృద్ధికి ప్రతి పంచమి నాడు ఈ మంత్రాన్ని 1000 సార్లు జపించాలి. రుణ విముక్తికి మంగళ శుక్రవారాలు ఈ మంత్రాన్ని 1000 సార్లు జపించాలి. యోగ శక్తికి నిత్యం యథాశక్తిగా జపించడం మంచిది. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం మహాపద్మాటవి సంస్థాయై నమః. ఓం మహాపద్మాటవి సంస్థాయై నమః. మంత్రం మరొకసారి. ఓం మహాపద్మాటవి సంస్థాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.